పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంఘ దర్శనము తొలి ప్రేమ కలిగి అంతరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల ప్రార్థన జీవితము సంఘ దర్శనముకు మూలం అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల ప్రార్థన జీవితము సంఘ దర్శనముకు మూలం ఈ ఆత్మీయాలంగరులను కలిగి కొనసాగెదము తుఫానులలో ఈ ఆత్మీయాలంగరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంఘ దర్శనము విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలచునిలా అపకారము మాని డంబమును విడచెదము విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలచునిలా అపకారము మాని డంబమును విడచెదము సోదర ప్రేమయలేనిచో వేతులము మనమీ లోకములో సోదర ప్రేమయలేనిచో మ్రోకెడి తాళము వలె నుండెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంఘ దర్శనము దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము దేవాని చిత్తము నెరవేర్చ మీకెంతో సంతోషం పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంఘ దర్శనము దేవుని మందిరము ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము.
వాక్యమున్ ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము చిరకాలము దేవుని మందిరం తేజో మహిమలో వసించెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదములు కాదని మన హృదయములను అర్పించెదము పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభువుని కొనియాడెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము కలిగి సువార్తను చాటెదము చెప్పనా సఖ్యమును మహిమాయుక్తములైన సంతోషము కలిగి సువార్తను చాటెదము ఆకాశము క్రింద ఈ నామమున రక్షణ లేదని చాటెదము ఆకాశము క్రింద యేసు నామమునే పాప క్షమాపణ కలుగునని పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంఘములను ఏర్పరచ పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంఘములను ఏర్పరచ ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతుము ఆనంద బాష్పములతో మేము ఆయన పోలి నడచెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము
యేసు ప్రభువారి దివ్యమైన నామమున ఫిలదెల్ఫియా సంఘంలోని ప్రతి సహోదరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుకొని బైబిల్ గ్రంథంలో నుంచి మనం వాక్యానికి ప్రవేశిస్తాం. సామెతలు 31వ అధ్యాయం. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో 30వ వచనంలో యెహోవా యందు అని ఉంది కదా, అక్కడి నుంచి చదువుతున్నాను. ఏమనుంది ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ మాట ఇది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏదైనా కొన్ని ఇద్దరు స్త్రీలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఏదైనా ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళాలి. మా ప్రేమ జరిగిన పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవ, సర్వాధికారులు, సర్వోన్నతుడమైన గొప్ప తండ్రి, శ్లాఘనీయుడవు, పూజనీయుడవు దేవా, వేల్పులలో నీ వంటివాడు ఒకడును లేడయ్యా. దయలిన తండ్రి, అంతటి గొప్ప గంభీరమైనటువంటి నాయన ఉన్నతమైనటువంటి దేవుడవు దేవా, మీ యొక్క గొప్పతనాన్ని గురించి వివరించుటకు మా బ్రతుకు సరిపోదయ్యా. కేవలం తీసేసి ప్రభావాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ దయ చొప్పున, మీ కృప చొప్పున, కేవలం మీ కనికరం చొప్పున మాత్రమే ప్రభా నన్ను రక్షించి దేవా మీ పిలుపునిచ్చి దేవా మీ యొక్క వాగ్దానం ఇచ్చి ఇర్మియా 1:6-7 వచనాలు ప్రభా మీరు వాగ్దానం ఇచ్చి మీ సన్నిధిలో మీరు నిలబెట్టినటువంటి మీ ప్రేమంతటిని బట్టి మీ కొద్దిన స్థుతులు అర్పిస్తూ ఉన్నానయ్యా. దయాళువైన తండ్రి, నాయనా ఇక్కడ నిల్చోటానికి ఎంత మాత్రము యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను అయినప్పటికీ ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు నేను స్థుతులు అర్పిస్తున్నాను. దేవా, నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానం చేత నైనా నేను ఎంత మాత్రము నైనా నేను నడిపించలేను. దేవా, అసమర్థురాలను ప్రభా, ఎంత మాత్రము మీకు ప్రయోజనకరమైన దానను కాను ప్రభా. అయినప్పటికీ దేవా మీ యొక్క శక్తి మీద, మీ యొక్క బలము మీద దేవా ఆధారపడుతూ మీ సన్నిధిలో నిల్చున్నానయ్యా. దయని తండ్రి, దాసులను నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా మీ ఆత్మతో నింపి ప్రభా మీ ప్రజలైన వారికి ఏది శ్రేష్టమో దేవా, ఏది మేలో అది మాత్రమే మీరు అందిస్తారని నమ్మి విశ్వసిస్తూ దేవా ఆకాశం వైపు తేరి చూస్తూ దయని తండ్రి మాతో ప్రతి ఒక్కరితో ప్రభా మా హృదయ అక్కలను ఎరిగి ప్రభా మీ యొక్క వాక్యము గురించి వడ్డిస్తురమని దయని తండ్రి మీ యొక్క ప్రేమ, మీ యొక్క కనికరము దేవా, మీ యొక్క మహిమను ప్రభా కోరుకుంటూ దయని దేవా మీ యొక్క ఆత్మ నడిపింపుకు, ఆత్మ సంచారానికి ప్రభా సంపూర్ణంగా మీ యొక్క శిరస్సుత్వానికి ప్రభా మీ యొక్క సార్వభౌమాధికారానికి ప్రభా నన్ను నేను అప్పగించుకుంటూ దేవా మీరు మాత్రమే మహిమ పొందుతూ రమ్మని దేవా సమస్త మహిమ ఘనత నాయన పొందటానికి యోగ్యుడవని, అర్హుడవని ఎరిగి ప్రభా మీ సన్నిధిలో మీ సన్నిధికి వచ్చామయ్యా. దయతో కనికరించి ప్రభా నేను మీరు మాట్లాడి తృప్తిపరుస్తురమ్మని, మీరు మాట్లాడి ఉజ్జింపు చేస్తురమ్మని, మీరు మాట్లాడి పురికొలుపుతురమ్మని, మీరు మాట్లాడి సరిచేస్తురమ్మని దేవా, సరిచేసి మా జీవితాలను మీ కొరకే అర్పించుకునేటువంటి నాయన ఆ మెట్టులోనికి మమ్మల్ని నడిపిస్తురమ్మని వేడుకుంటున్నాను స్వామి. దేవి తండ్రి, ఇంకా రావాల్సిన మీ ప్రజలను వారిని జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ
ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, మనం ఈ దినం ఇద్దరు స్త్రీల గురించి మనం చూసుకుంటాం. మనం ఇప్పుడు చదివిన వాక్యం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడింది కదా. ఇది ఎంతో చాలా శ్రేష్టమైనటువంటి మాట కదా. ఓకే, స్త్రీలమైన మనం అందరము ఈ దినం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం కాబట్టి మనం ఇద్దరు స్త్రీల గురించి మనం ఈ దినం చూస్తున్నాం. సరేనా? మొదటిగా హవ్వ గురించి చూస్తున్నాం. హవ్వ గురించి మనకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి చెప్పండి నాన్న. హవ్వ గురించి మనకు తెలిసింది ఏంటి? హవ్వ గురించి మనకు తెలిసింది ఏంటి? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించకుండా అవిధేయత చూపించి తప్పిపోయిస్తే కదా. సాతాను మాటకు లోబడింది, సాతాను మాటల చేత మోసపోయింది కదా. అది మాత్రమే తెలుసుకున్నాను. అయితే దేవాది దేవుడు ఆమెకు కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. హవ్వమ్మ మనకు ఒక కోణంలోనే తెలుసు. హవ్వమ్మ మనకు ఒక కోణంలోనే మోసపోయింది. అవును, పాపం మోసపోయింది. కానీ దేవాది దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు ఎలాంటి శ్రేష్టమైన లక్షణాలు, ఎలాంటి శ్రేష్టతలు, ఎలాంటి ప్రత్యేకతలు ఇచ్చారో మనం తెలుసుకున్నాం. ఓకేనా? మొదటిగా జీవగ్రంథమైనటువంటి బైబిల్లో లిఖించబడిన మొట్టమొదటి స్త్రీ హవ్వ. చెప్పండి, జీవగ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిగా లిఖించబడిన స్త్రీ పేరు హవ్వ. రెండోది, ఆమె చాలా సౌందర్యవతి. ఆమె చాలా సౌందర్యవతి. సౌందర్యవతి అని ఎక్కడ ఉన్నాక బైబిల్లో అక్కడ ఉందా చూపించింది అని మనం అనుకోవచ్చు. మనకు సందేహం రావచ్చు, తప్పలేదు. చెప్పేది ఏంటంటే, ఆదాముని దేవుడు ఎలా రూపింపు చేశారు చెప్పండి అన్న. చేశారు, అవును చేశారు కదా. ఎవరి పోలికగా చేశారు? త్రిత్వమైన దేవుని పోలికగా ఆదాము చేశారు, తయారు చేశారు కదా. ఆదాము ప్రకటింపుల నుంచి హవ్వను తీశారు, హవ్వని రూపింపజేశారు కదా. ప్రకటింపులను తీసి హవ్వకు ఒక రూపునిచ్చి తన స్వహస్తాలతో, దేవుని స్వహస్తాలతో, దేవుని పోలిక ఆదాములో ఉంది. దేవుని స్వహస్తాలతో ఆదాములో నుంచి తీయబడింది హవ్వ. ఇప్పుడు ఆ మందిరత కాదా? ఆదాము ఎంత శ్రేష్టంగా ఉంటాడు. దేవాది దేవుని పోలికగా ఆదాము ఉన్నాడంటే అతని రూపు దేవాది దేవుని చేతులలో అతను రూపించబడ్డాడంటే ఈ స్త్రీ కూడా అలాగే రూపించబడిందంటే ఎంత ధన్యత. ఇప్పుడు ఆమె మంచి రూపవత కాదా? ఇంకో లక్ష్యం ఏంటో చెప్పిన, ఇంకో ప్రత్యేకత ఏంటో చెప్పిన, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాది దేవుడు, త్రిత్వమైన దేవుని స్వరాన్ని విన్నటువంటి మొదటి స్త్రీ. చెప్పండి, సాక్షాత్తు సృష్టికర్త అయిన త్రిత్వమైన దేవుని స్వరాన్ని విన్నటువంటి మొదటి స్త్రీ. తర్వాత యావత్ సృష్టిలోని సమస్త మానవ జాతికి, మానవ చరిత్రకు, ప్రతి జీవి అంటే మానవ జాతికి, జీవం కలిగిన ప్రతి మానవునికి మూలమైనటువంటి ఆది తల్లి. అవునంటారా కాదు? మూలమైనటువంటి ఆది తల్లి. అంతేకాదు, ఈరోజు మనం స్త్రీలుగా కూడుకున్నాం కదా, మన స్త్రీ జాతికి మూలమైనటువంటి స్త్రీ. దేవుని ముగ్గురిని ప్రత్యేకతలు పెట్టలేదా? ఇవ్వలేదా? ఇచ్చేసాడు. ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు దేవుడు చెప్పండి. ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చారు? 5 ప్రత్యేకతలు ఇచ్చారు. మొదటిది ఏంటి?
జీవగ్రంథమైన బైబిల్లో తన పేరు లిఖించబడింది. 2 ఆమె రూపవతి సౌందర్యవతి. 3 దేవుని స్వరాన్ని స్వయంగా నేరుగా విన్నటువంటి మొదటి స్త్రీ. తర్వాత యావత్ సర్వ సృష్టిలోని మానవ జాతికి ఆదిత్యం. తర్వాత స్త్రీ జాతికి మూలమైనటువంటి స్త్రీ. మేము ఎన్ని ప్రత్యేకతలు దేవుడిస్తే ప్రతిరోజు ఆదాముతో కలిసి ఏదైనా తోటలో ఎంతో స్వేచ్ఛగా గడపడానికి దేవుడు అవకాశం ఇస్తే ఆమె ఏం చేసింది? సాతాను విసిరినటువంటి మొదటి బాణం ఏంటది? సాతాను విసిరినటువంటి మొదటి బాణం ఏంటది? సాతాను సర్పం రూపంలో వచ్చాడు కదా, వచ్చి ఆమెతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? అమ్మా వెరీ గుడ్ అక్క. ఇది నిజమా అనటంతో హవంలోకి ఏం ఎంటర్ అయింది? అనుమానం ఎంటర్ అయిపోయింది కదా. స్త్రీలమైన మనకి చిన్న మాట ఏదన్నా చెల్లి పడితే మన పని అయిపోయి ఉంటుంది కదా. అదే బాణం సాతాను హవము వేసాడు. ఫస్ట్ ఏం చెప్పలా, నువ్వేంటి ప్రతిరోజు దేవుడి స్వరాన్ని వింటున్నాను, అట్టున్నాను, తింటున్నాను, అటు కాదు దేవుడు మంచోడు కాదు, అది ఇదని చెప్పలా. మొట్టమొదటిగా అతను వేసిన బాణం ఏంటంటే ఇది నిజమా అనడంతో ఆమెకు అనుమానం ఎంటర్ అవుతుంటే మనం ఆదికాండం 3వ అధ్యాయం చూసుకుంటాం కదా. ఒకసారి తీయను. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం చదువునా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. చాలు కదా. ఈ మాట చెప్పడంతో హవ్వకి సాతానికి కాన్వర్జేషన్ ఏర్పడింది. హవ్వకి సాతానికి ఏమైంది? సంభాషణ ఏర్పడింది. చిన్నగా మాటల్లో పెట్టింది కదా. చిన్నగా మాటల్లో పెట్టి ఆమెకి మొట్టమొదటిగా సాతాను చూపించిన ఆయుధం ఏంటో చెప్పన? జీవపుటం. ఏం చూపించాడు? జీవపు డమ్ము. చదువుదాం మనం. 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువున్నాను. అమ్మా అమ్మా చాలు. ఏమన్నాడు ఇక్కడ? మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె. దేవతల వలె అనగానే ఎక్కడికి ఏమైంది? ఆశ కలిగింది. దేవుడు ఈమెను ఎంత శ్రేష్టమైన రీతిలో తయారు చేశారో అన్న సత్యాన్ని మర్చిపోయి దానికి మించి ఆశపోయింది కదా. దేవతల వలె ఉంటావు అనేవారికి ఏమైంది? ఆశ పెరిగింది కదా. నెక్స్ట్ ఏం చూపించాడు? నేత్రాశ చూపించాడు కదా. చదువు 3వ అధ్యాయం 6వ వచనం. ఏం చూసిందంటే ఇక్కడ? ఏం చూసిందా? కన్నులకు చూపునకు రమ్ము. ఇక్కడ ఏం ఏర్పడింది? హోమంలో నేత్రాశ ఏర్పడింది కదా. మొదటిది ఏంటి? జీవపు డమ్ము తీసుకొచ్చాడు. రెండోది ఏంటి? నేత్రాశ తీసుకొచ్చాడు. 3
వచనంలోనే ఉంది, చదువున్నాను. స్త్రీయ వృక్షము అమ్మా. ఆహారమునకు మంచిదియు, ఉమ్. కన్నులకు అందమైనదియు, ఉమ్. వివేకమిచ్చు రమ్యమున్నదేనై ఉమ్. వినుట చూచినప్పుడు ఉమ్. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని ఉమ్. తిని ఉమ్. తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఇచ్చి అతడు కూడా తినెను. తిన్నాను. చాలా చాలా ఏం చేసింది? దాన్ని తినాలి అని ఆశ కలిగింది, చూసింది, తినేసింది. ఎంత తెలివిగా సాధన దగ్గర చివరిగా ఆమె పొందుకు తెలుసు, దేవుని కోపాన్ని పొందుతుంది. దేవుడు వచ్చాడు, ఆయన స్వరం విన్నారు. ఆదాము వెళ్ళి చెట్టు చాటు దాక్కున్నారు. ఆదాము మీద, ఆదాము హవ్వము మీద తోసేసరి హవ్వము ఏం చేసింది? సాతాను మీద నిలబేసింది. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని ఆదాము చెప్పింది. హవ్వము ఏం చేసింది? ఈ సర్పం నన్ను మోసపుచ్చున్నాను అని చెప్పేసి. ఇక్కడ మనకి హవ్వము చేసిన మంచి పని నేను చెప్తున్నాను. హవ్వము మోసపోయి కూడా మనకు మంచి పని చేసి మనకు ఫేవర్, మనం మేలు చేసింది ఏంటది? చూడండి చూడండి. హవ్వము మోసపోయి మనకు ఒక మేలు చేసింది. సర్పం రూపంలో ఉన్న సాతాను మోసగాడు అని యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ఏం చేసింది? సర్పం రూపంలో ఉన్న సాతాను మోసగాడు, నేను మోసపోయాను అమ్మా, మీరు మోసపోవద్దు అని యావత్ ప్రపంచానికి తెలియజేసింది. అది హవ్వ మనకు చేసింది. దేవుడు ఇంత శ్రేష్టమైన లక్షణాలు ఆపిస్తే కేవలం తుచ్చమైన వాటి కొరకు ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయింది. ఇలాంటి బలహీనతలు మనకు లేవంటారా? లేవా? మనకు లేవా? ఉంటాయి, ఉంటాయి, మనకి ఖచ్చితంగా ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి కదా, ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. దీనివల్ల హవ్వము పడిపోయినందువల్ల హవ్వము పొందుతున్నటువంటి సాక్ష్యం ఏంటి? చదువుదామా? 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. అమ్మా 2 కొరింథీ. సర్పము తన కుయుక్తి చేత అమ్మా హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అమ్మా చాలు. ఈమె ఎలాంటి సాక్ష్యం పొందుతుంది? పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు ఏమని? చదవండి, చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగి. ఇంత దారుణమైన సాక్ష్యాన్ని పొందుతుంది. ఎంత దారుణమైన సాక్ష్యం! కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నారంటే, ఒక సంఘానికి హెచ్చరికని ఇవ్వడానికి ఆ స్త్రీ ఉపయోగపడింది. ఎంత దారుణ విషయం! ఒక సంఘానికి మాదిరికరమైన స్థితిలో ఉండవలసిన హవ్వ, ప్రతి మానవ జాతికి, ప్రతి స్త్రీ జాతికి ఎంతో మాదిరికరంగా ఆమె ఉండవలసిన స్త్రీ ఎలాంటి సాక్ష్యం పొందుతుంది? సంఘానికి అమ్మ మీరు ఇట్లా ఉండొద్దు, అయ్యా మీరు ఇట్లా మోసపోవద్దు, పలానా హవ్వ ఇలా మోసపోయింది, మీరు ఇలా మోసపోయింది, సాతాను కుయుక్తి చేత అన్న సాక్ష్యము పొందుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్న హవ్వ ఎంత బలహీనమైన మన పరిస్థితి.
దేవుని హస్తాలతో తయారు చేయబడిన స్త్రీ అయ్యింది. దేవుని స్వరాన్ని నేరుగా విన్నటువంటి స్త్రీ అయ్యింది. ఆమె సంతాన చేతిలో మోసపోతే ఆమెలోనే చివకుడమ్మము, నేత్రాశ, శరీరాశ ఇవన్నీ చోటు చేసుకుంటే ఇది మన బలహీనమైన మన పరిస్థితి. మనం ఏ స్థితిలో ఉన్నాం? అయితే మనకు శుభవార్త ఏంటో చెప్పినది, బలహీనమైన స్త్రీలంగా ఉన్న మనలను దేవుడు బలహీనంగా ఉంచాడు. ఇది మనకి నిజంగా శుభవార్త. నేను చాలా సంవత్సరాలు బాధపడేదాన్ని. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సేవకుడు బలహీనమైన ఘట్టం చూస్తూ ఉంటే అసలు నాకైతే ఎంత వేదన అనిపించింది. ఎంత బలహీనత స్త్రీకి. నిజమే, మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసిన విషయం ఏంటంటే మనం బలహీనం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రేమ కలిగిన దేవుడు బలహీనమైన స్త్రీని బలహీనంగానే ఉంచాడు. సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ లోకానికి రావడానికి బలహీనమైన స్త్రీని పాత్రగా చేసుకున్నాడు. దేవుని ప్రేమని అద్భుతం. లోకానికి రావడానికి స్త్రీని పాత్రగా వాడుకోవటమే కాదమ్మా, దేవుడు మనకి ఇంకా శ్రేష్టమైనది అందించాడు. ఏంటో చెప్పినది, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అటువలనే పురుషులారా, చదువున్నాను అటువలనే కాదా, ఇప్పుడు చదివింది కదా, అక్కడి నుంచి చదువు. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, అబ్బా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎవరిలో మనకి పాలు పిలిచారు? జీవమనే కృపావరంలో. జీవం ఎవరు? యేసుప్రభు వారే. యేసుప్రభు వారే మోసపోయి బలహీనపడి కూర్చున్న స్త్రీని బలహీనంగానే కూర్చున్నాడు ప్రభు. ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. స్త్రీ జాతిలో నుంచి యేసుప్రభు రావాలి కదా. అంత మాత్రమే కాదు, జీవం అనే కృపావరంలో మనల్ని పాలుభాగస్తులు చేసింది. ఇప్పుడు మనం ధన్యులమో కాదు? అవ్వ మోసపోయింది, అవును మేము బలహీనమే అనుకుంటూ కూర్చున్నామా? కూర్చోడానికి ఛాన్స్ లేకుండా చేశాడు దేవుడు. అలా బలహీనపడి మనం కూర్చోడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే జీవం అనే కృప ఉంది. సాక్షాత్తు యేసు ప్రభు వారిలోనే మనల్ని పాలుభాగస్తులుగా చేసింది. అలాంటి పాలుభాగస్తులైన ఒక స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం. మొదటి స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం కదా, బలహీనపడిన స్త్రీ, ఎంతో భయంకరమైన సాక్ష్యం పొందుకున్నటువంటి స్త్రీ. ఇప్పుడు యేసు ప్రభువులో జీవం అనే కృపావరంలో పాలుభాగస్తులైనటువంటి స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం. మనకి బైబిల్లో మొత్తం ఎంతమంది మరి కనిపిస్తారు? ఇంకా 7 మరి కనిపిస్తారు కనుక అందులో మగ్దలేని మరియ గురించి తెలుసుకున్నాము. మగ్దలేని మరియ గురించి తెలుసుకున్నాము. సాక్షాత్ యేసు ప్రభువారిని చూసి, యేసు ప్రభువారి బోధనని, యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాలలో సాక్ష్యం ఇచ్చినటువంటి ధన్యురాలు ఎవరట? మగ్దలేని మరియ. యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాలలో సాక్ష్యం ఇచ్చినటువంటి ధన్యురాలు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేసి
మగ్దలేనే మరి చెప్పుకుంటామా లేదా? చెప్తారు కదా అన్నవాళ్ళు మనకి గుడ్ ఫ్రైడే రోజు చెప్తారు కదా. ఆ ధన్యురాలు మగ్దలేని మరి దీని గురించి మనం కొన్ని మాటలు చూస్తున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు ఎవరిని 7 దయ్యాలు పట్టిన స్త్రీ. సామాన్యం ఒక దయ్యం పడితే అనుకోవాలి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూసారా అక్కడ మీరు? చూసారా ఎప్పుడన్నా? పది మంది సహోదరులు కలిసిన ఆక్రమణకు సరిపోదు ఒక దయ్యం పడుతుంది. అలా ఉంటుంది అని పరిస్థితి. అలాంటిది 7 దయ్యాలు పట్టినాయండి. సరిగ్గా సేన అనే దయ్యం పెట్టిన వ్యక్తిని మనం తలుచుకున్నప్పుడు అతని పరిస్థితిలో మనం లేఖనాల్లో చూసినప్పుడు అతని పరిస్థితి ఏంటి? తను గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరుగుతూ ఆయనే అలా ఉంటే సామాన్యమైన స్త్రీ 7 దయ్యాలు పట్టినాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఉంచుకోండి. అలాంటి స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువు దగ్గరికి రావటమే కాదు, యేసయ్య ఆమెను స్వస్థపరిచింది కదా. ఆమెను స్వస్థపరిచింది. ఇక్కడ ఉంది కదా మనకి 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు వదిలిపోయింది. 7 దయ్యాలు ఆమెలో ఎప్పుడైతే వదిలిపోయాయో యేసు ప్రభు వారు చేసినటువంటి స్వస్థత ద్వారా 7 దయ్యాలు ఆమెలో ఎప్పుడైతే వదిలిపోయాయో ఆమెలో కృతజ్ఞతాభావం ఏమైంది? కృతజ్ఞతాభావం పొంగి పొరలొచ్చింది. ఎవరి మీద? ప్రభు మీద. ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఆమెను స్వస్థపరిచి ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను ఆమె ఎడల కనపరిచినప్పుడు ఆమె ఏమైంది? ఆమె కృతజ్ఞతతో ఉంది అంటానికి రుజువేంటి? రుజువేంటనా మొదటి అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం చదివాం కదా. చదవను ఒకసారి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో యేసు ప్రభు వారు సంచారం చేయుచుండగా అక్కడ ఇక్కడ కృతజ్ఞత భూమి అంటారా? అదే వచనాలు మనం కింద చూద్దాం ఒకసారి. 3వ వచనం చదవండి. మగ్దలేని మరి అనబడిన మరి అయ్యో అని చదవండి. అక్కడ నుంచి చదవండి. 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. 2వ వచనం దగ్గర చదవండి. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజు భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. ఎవరితో ఉన్నారండి వీళ్ళు? ఎవరితో ఉన్నారు? ఆయనతో అంటే ఎవరితో ఉన్నారు? యేసు ప్రభు వారితో ఉన్నారు. యేసు ప్రభు వారు ఒకే చోట ఒకే గ్రామంలో ఒకే మందిరంలో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారా? లేదు. ప్రతి పట్టణం తిరుగుతున్నారు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
ఇప్పుడు యేసు ప్రభు వారిని ఈమె కృతజ్ఞతా భావం కలిగి యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తున్నారు. వెంబడిస్తుంది. ఆమె అలా వెంబడించడానికి ఆమె హృదయంలో ఉప్పొంగి కృతజ్ఞత భావం. వెంబడించడం మాత్రమే కాదు, లాస్ట్గా ఆయనకు ఉపచారం. లేదా మనం పుట్టినట్లు చూస్తాం కదా, చూడండి నేను ఒకసారి 4వ అంకె మీద ఆయనకు ఉపచారం. యేసు ప్రభువారికి సాక్షాత్తు పరిచర్య చేసింది. సాక్షాత్ యేసు ప్రభువారికి పరిచర్య చేసింది. ఎంత కృతజ్ఞత కలిగిన విడిచిపెట్ల. ఆ రోజు నుంచి విడిచిపెట్ల. మనకు జీవగ్రంథంలో ఆమె ఇంటి గురించి కానీ, ఆమె తల్లిదండ్రుల గురించి కానీ, ఆమె సహోదరుల గురించి కానీ, ఆమె పరిస్థితి కానీ ఏమీ తెలియదు. ఏమీ తెలియదు. ఆమె దయ్యాలు పట్టాయి, యేసు ప్రభువారు విడిపించారు. ఇంకంతే, యేసు ప్రభువాన్ని వెంబడిస్తూనే యేసు ప్రభువాన్ని వెంబడిస్తూనే ఉంది. యేసు ప్రభువారికి సాక్షాత్ ఆమె పరిచర్య చేసింది. యేసు ప్రభువారి సిలువ యొద్ద నిలిచింది. చదువుదామన్నమాట. యోహాను 19:25 అన్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు యోహాను ఆయన తల్లియు అమ్మా ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండిరి. చాలమ్మా. ఎక్కడున్నారు వీళ్ళు? అక్క వాక్యమేనండి. ఎక్కడున్నారు వీళ్ళు? యేసు సిలువ యొద్ద నిలిచింది. ఆమె స్వస్థత పొందింది యేసు ప్రభువారి చేత. కృతజ్ఞతాభావం కలిగి యేసు ప్రభువుని వెంబడించింది. వెంబడించడం మాత్రమే కాదు, ఆయన బోధ వింటూ వచ్చింది. ఆయన బోధ వింటమే కాదు, ఆయనకు ఉపచారం చేసింది. ఆయనకు ఉపచారం చేయటమే కాదు, ఆయన సిలువ యొద్ద నిలిచింది. సాక్షాత్ యేసు ప్రభువుని సిలువేస్తా ఉంటే చూస్తున్నాను దగ్గరుండి. యేసు ప్రభువారు యావత్ మానవాళి కొరకు ఎలా తన ప్రాణాన్ని అర్పించారో పిల్లారా చూస్తాం. ఆమె యేసు ప్రభువు సిలువ దగ్గర నిలబడటమే కాదు, ఆయన సమాధిని పెట్టడానికి, ఆ సమాధి చూసేదానికి కూడా వెళ్ళింది. అంతటితో ఆగమా యేసు ప్రభువుని సిలువేశారులే, ఇంక ప్రభువు లేరులే, ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకోడు. ఎక్కడికి వెళ్ళింది? అరిమత్తయి యోసేపు యేసు ప్రభువుని ఎత్తుకెళ్తాను కదా, నేను తీసుకొని వెళ్ళి నేను నా కోసం తీర్చుకున్న సమాధిలో పెట్టుకుంటాను కదా అని అడిగాడు కదా. ఈ స్త్రీ ఆ సమాధి చూడటానికి వెళ్ళింది. చదువుదాము. మార్కు 15:46-47 వచ్చినాడు. అతడు అవును నారబట్ట కొని అవును ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి ఆ. బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూసిరి. ఆయన ఎక్కడ ఉంచుతారో చూసినానికి వెళ్ళినారు. ఆయన సమాధి ఎక్కడో చూడటానికి వెళ్ళినారు. అందరితో ఆగిందా? ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తారు అన్న సత్యాన్ని, ప్రభు చెప్పిన లేఖనాన్ని, ఆయన తిరిగి 3 దినాలు లెగుస్తాను అని ప్రభు అని చెప్పిన లేఖనాన్ని ఆయన వెంబడించి ఆయనతో పాటు ఎప్పుడు ఉండే శిష్యులు మర్చిపోయారు, కానీ ఈ స్త్రీ మర్చిపోరు. ఈ స్త్రీ మర్చిపోలేదా? మర్చిపోక అందరికంటే ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చూడండి.
గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో చాలు. ఖాళీ సమాధికి వెళ్ళిందా? తెల్లవారుజామున వెళ్ళిందా? అక్క మామూలుగానే మన సమాధి దగ్గరికి వెళ్తామా? ఒక్కరు శ్మశానానికి వెళ్తామా? వెళ్ళగలం అసలు మనకు అంత ధైర్యం ఉందా? ఈ స్త్రీ పెద్దల కడని లేచి ఆయన సమాధి దగ్గర ఖాళీ సమాధికి వెళ్ళి ఎస్ఐ కోసం వెళ్ళి పునరుద్ధానమైనటువంటి యేసు ప్రభువుని మొట్టమొదటిగా చూసింది. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువుని మొట్టమొదటిగా చూసింది మగ్దలేనే మరియతో పాటు ఇంకొందరు స్త్రీలు. మగ్దలేనే మరియా యేసు ప్రభువుతో సంభాషణ చేసింది. చదువుతున్నామా? యోహాను రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయం. మొదటి వచనం చదువుతున్నాను. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దల కడ సమాధి ఎదురుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండి చూచాను. కనుక ఆమె పరుగెత్తుకొని మరి ఒక కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి. ఈమెలో ఉన్న ఆసక్తి ఏంటి? ఏంటన్నా ఆసక్తి? ఏంటి అసలు ఆసక్తి ఏంటి? ఆమె ఆసక్తిని చూసినప్పుడు నాకు సిగ్గేసింది. ఒక సామాన్యమైన స్త్రీ, దైవికమైన స్త్రీ శ్మశానానికి వెళ్తుంది. పెద్దల కన్నా లేచి శ్మశానానికి వెళ్తామేంటి? యేసుప్రభువుని వెతకటం ఏంటి? మళ్ళీ నాకు కనబడలేదని మళ్ళా తిరిగి వచ్చే శిష్యులు చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యం అనిపించింది, ఒక ఇంత సిగ్గు అనిపించింది. మీలో ఉన్న ఆసక్తి ఒక 5 పైసలు నాకు లేదు. ఒకే ఒక స్వస్థత యేసుప్రభువు చేసింది. ఒకే ఒక స్వస్థత. ఒక్కసారి స్వస్థపరిచారాన్ని మన జీవితాంతం ప్రభుత్వం అందించి మన జీవితాంతం ప్రభుత్వం అందించి 15వ వచనం చదువునా? యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినయల్లా ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. మొట్టమొదటిగా పునరుద్ధానమైనటువంటి యేసు ప్రభువుని చూసినటువంటి స్త్రీ మగ్దలేనే మరియ. ఆమె చూడటమే కాదు, ఆమెలో ఉండే తపన ఆయన యేసు ప్రభు వారిని ఆమె గుర్తించక ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను తపన. యేసు ప్రభు వారిని తిరిగి లెగుస్తాను అన్న లేఖనము శిష్యులు మర్చిపోయారు, కానీ నేను మర్చిపోయాను. నేను జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వెళ్ళి నేను జీవితం అంతా ప్రభువుకి అర్పించుకొని ఆయన వెంబడించింది. కాబట్టి ఈ తరంలో మనం కూడా ఆమె గురించి సాక్ష్యం ఉంటున్నాం, చదువుతున్నాం. ఇంత గొప్ప ధన్యరాలు. ఇప్పుడు చెప్పండి, మోసపోయిన స్త్రీని
బలహీనమైన ఘటనని ఉంచారు అప్పుడు. ఏమక్క ఉంచారా? ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క జీవనంలో పాల్గొనవలసిన చేశారు. ఆ పాల్గొనవలసిన ధన్యురాల్లో మగ్ధలేని ఆమె స్వస్థత పొంది యేసుప్రభువుని వెంబడించి యేసుప్రభు వారి బోధని అంతటితోటి సర్దుకోలా. ఆమె ఆసక్తి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యేసుప్రభు వారి మరణం దగ్గర నిల్చుంది, యేసుప్రభు వారి శిలువ దగ్గర నిల్చుంది. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి ఎక్కడ ఉందో చూడడానికి వెళ్ళింది. ఆయన ఎక్కడ పెడతారో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఎందుకంటే ఆయన చెప్పారుగా, ఆసక్తితో వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లెగుస్తాడు, వెళ్ళాలి అని మాత్రమే కాదు, యేసుప్రభు వారు పునరుద్ధారణ యేసుప్రభుని చూసి యేసుప్రభు వారితో ఎప్పుడు ఉన్నటువంటి శిష్యులకు ఈమె తెలియజేసింది, అయ్యా బాబు అన్నలారా, యేసుప్రభు వారు తిరిగి లేచలేదు, వెళ్ళండి చెప్పమన్నారు మీతో ఈ మాట. ఎవరికి చెప్పింది? ఏమక్క మన బలహీనమా? మనం చక్కగా ప్రార్థన చేయొచ్చు. నా మాట చెప్పిన తల్లి, మనం చక్కగా ప్రార్థన చేయొచ్చు, చక్కగా ఆరాధన చేయొచ్చు, మంచి భక్తి జీవితం కలిగి ఉండొచ్చు, సంఘంలో పరిచయం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మన వ్యక్తిగత నైజం మారిందా? మన వ్యక్తిగత హృదయ నైజం మారిందా? చచ్చేంత వరకు మారింది ఏంటో తెలుసా? మన హృదయం. మనం చచ్చిపోయేంత వరకు మనకి ఈ శరీరంతో పోరాడలేదు. అవునంటారా కాదంటారా? శరీరంతో పోరాటమే. ఈ పోరాటంలో మనకి బలమైన ఆయుధం ఏంటో చెప్పు. ఏంటమ్మా? ఈ పోరాటంలో మనకి బలమైన ఆయుధం చెప్పనండి. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. ఎట్టి మనస్సును? ఎవరు శ్రమ పడ్డారు మన కోసం? క్రీస్తు సాక్షాత్తు ప్రభువే మన కోసం శ్రమ పడ్డారు. దేన్ని ఇప్పుడు మనం ఆయుధంగా ధరించుకోవాలి? చదువు వెళ్ళి చదువు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధంగా ధరించుకొనుడి. యేసు ప్రభు వారు శ్రమ పడ్డారు, మనం కూడా శ్రమ పడటానికే పిలువబడ్డాం. అక్కడ నిద్ర వస్తుంది మంచిగా. యేసు ప్రభు వారు మన కోసం సిలువయాగం అర్పించడానికే వచ్చారు. యేసు ప్రభు పిల్లలుగా మనం కూడా శ్రమ పడటానికి వచ్చాం, సుఖపెట్టడానికి రాదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కలిసి వస్తుంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే జబ్బులు అయిపోతాయి. ఇంకా ఇదంతా ఒకే చేస్తారు ప్రభు, చేయడానికి చేస్తారు. మనం దానికోసం నియమించబడాలి. యేసు ప్రభు శ్రమలో మనం కూడా ప్రారంభించుకోవడానికి ఆయన శ్రమలో ఆయన అనుభవించిన దాంట్లో మనం అనుభవించగలమని కాదించింది. మనం శ్రమ పడటానికే పిలువలేదు. ఇంట్లో కూతురుగా, కోడలుగా, అత్తగారిగా, తల్లిగా ఎన్ని పాత్రలు పోషిస్తామో కదా మనం. ఎన్ని పాత్రలు ఇచ్చాడు ప్రభు. భార్యగా, బిడ్డగా ఎన్ని పాత్రలు ఇచ్చారో మనకి శ్రీజాతి. వీటన్నింటినీ సమర్థవంతంగా మనం నెట్టుకెళ్ళాలంటే
ఒకే ఒక ఆయన యశుప్రభు శ్రమపడ్డారు మా కోసం. అదే మన ఆయుధం, అదే మన ఆయుధం. అత్తమ్మగా ఉండి కోడల్ని ఇబ్బంది పెడుతుందా? తల్లిదండ్రుల్ని కూతుళ్ళు కొడుకులు వేధిస్తున్నారా? కోడలై ఉండి అత్తమ్మ చేతిలో నలిగిపోతున్నామా? ఎలాంటి పాత్రలో ఉన్నా సరే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయంలో కలిగి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? నా జీవితం ద్వారా, నా ద్వారా యేసు ప్రభు సంతోషించాలి. ఎవరి ద్వారా? ఎవరి వ్యక్తిగతం వారిదైనాక గుర్తుపెట్టుకునే మాట. మనం రక్షించబడ్డాంలే, మందిరానికి వస్తున్నాము, మనం సంఘ ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో, మన కుటుంబం కొరకు కుటుంబ ప్రార్థనలో ప్రతి దాంట్లో పాలు పొందుతున్నాం, ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళిపోతాం నేరుగా అనే మాట మర్చిపోండి. నీ వ్యక్తిగత నైజము ప్రతి దినం వాక్యం చేత కడగబడుతుందా? నీలో అనుదినం, మనలో అనుదినం మార్పు చెందుతున్నామా? యేసుప్రభు ఆశించు తెలుసా? సహోదరైనా సహోదరుడైనా యేసుప్రభు వారి స్వారూప్యంలోకి రావాలి. అదే ఆశ. యేసుప్రభు వారిని సంతోష పెట్టాలి. యేసుప్రభు వారి స్వారూప్యము నాలో ఇతరులకు కనబడాలి అంటే నువ్వు ప్రతి దానికి చచ్చిపోతావు. ప్రతి దానికి మీ శరీరంలో పనిచేసే ప్రతిదీ, అహంకారమైన, గర్వమైన, ఈర్ష్యైన, ద్వేషమైన, పగైన, ఏదైనా సరే ప్రతి విషయానికి చచ్చిపోతావు. అలా చచ్చిపోవాలి అంటే యేసు ప్రభు వారిని సంతోష పెట్టాలి నా ద్వారా అన్న ఆశ, అన్న తపన మనలో కలగాలి. యేసు ప్రభు వారి స్వారూప్యంలోకి నేను రావాలి. నా ఇంట్లో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, అత్తగా, బిడ్డగా నేను మంచి సాక్ష్యం పొందుకోవాలి. నేను మంచి మాదిరికరమైన జీవితం జీవించాను. ఈ అక్క మాదిరికరమైన జీవితం జీవించింది. మన హోమ దగ్గరికి వెళ్ళి, హోమ ఏదన్నా మోసపోయావు, అవును చెల్లి నేను మోసపోయాను, మోసపోమంటాను. ఇంకా నా దగ్గర ఏం లేదు చెప్తా. అంతతో ఆమె చాప్టర్ క్లోజ్. ఇంకెక్కడ కనబడదాము. పిల్లలకి అంటానికి ఒక యంత్రం లాగా ఉపయోగపడింది నా దృష్టిలో. ఇంకెక్కడ ఆమె గురించి ప్రస్తావన లేదు. కానీ మగ్దలేని మరియా ప్రభువుని వెంబడించడానికి కారణం ఏంటమ్మా? ప్రభువుని అమితంగా ప్రేమించింది. ప్రభువుని అమితంగా ప్రేమించడానికి కారణం ఏంటి? ప్రభు చేత స్వస్థపరచబడింది, కృతజ్ఞత కలిగి ఉంది. ఎప్పుడు స్వస్థత పొందిన 1-2 రోజుల బాగయ్యాక మన పరిస్థితి ఎలా ఉన్నదంటే, రక్షించబడినప్పుడు ఇంకా మనకంటే అసలు ఇంక ఉత్తమమైన విశ్వాసం లేరు అన్నట్టుగా ఉంది. ఏమక్క నిజమా కాదు? రోజులు గడిచే కొద్ది మన పరిస్థితులు రోజు రోజుకి మనకు వ్యతిరేకంగా తయారయ్యే కొద్ది మనం ఎలా మారిపోతాం? ఉండలేము. అలా నెమ్మదిగా మందిరానికి టైంకి రావడం కూడా మానేస్తాం కదా? ఏమక్క నిజమే కదా? నిజమే. కానీ మధ్యలేని మధ్య నచ్చింది. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే వెళ్ళి ఆయన్ను వెంబడించి వాళ్ళ ఆస్తితోటి ఆయనకు ఉపచారం చేసిన స్త్రీలలో మట్టలేని మరి ఒకటి. ఈమె ఆధిక్యత ముందు పోల్చుకుంటే మన పరిస్థితి, మన మాదిరి ఏంటి, మన క్రియలు ఏంటి, మనం ప్రభు కోసం ఏంటి? ఎవరో చూస్తారని భక్తి చేయదు. ఎవరో చూస్తారని అసలు భక్తి అనేది బలవంతంగా నెట్టే బండి లాంటిదిగా ఉండకూడదు.
యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గుర్తిస్తే మనలో ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆ ఉత్సాహం, ఆనందం, ఆయన కోసం ఏదో చేయాలి, ఆయనలాగా నేను ఆయన వాక్యాన్ని నా జీవితంలోకి తీసుకోవాలి, ఆయన ఏం చెప్పారో నేను అది చేయాలి. అది నాకు కష్టమే, కానీ నా ప్రభు మన కష్టమే. మన పరిస్థితులకు అతీతంగా నిలబడి మనం మాదిరిగా జీవించాలంటే మనకు చాలా కష్టం. దానికి కూడా మనం ప్రభువుని ఆధారపడాలి. మన బలం మనల్ని నిలబెట్టదు, మన శక్తి మనల్ని నిలబెట్టదు. ప్రతి దినం ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క బలాన్ని మన బలంగా చేసుకుని ప్రభు యొక్క వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి అన్న ఆశ, తపన కలిగి ప్రతి దినం జీవించగలిగితే అప్పుడు మన సాక్ష్యం వెళ్ళగలుగుతుంది. మనం మాదిరిగా జీవిస్తాం. మనం ఎవరిలో ఉన్నాము పల్లెకు రాజధానికి ఎవరెత్తారో చూద్దాము. పెద్ద రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. ఆనాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏమవుతుందమ్మా? నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా. మీరెట్టి క్రియలు అక్క చదువుదామా? పైన 5వ వచనం చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. ఏమంటా? మీ విశ్వాసమందు సద్గుణము. గుణము వేరు, సద్గుణము వేరు. ఉందామంటే నాతో సహా ఉందామంటే చదువు. సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యొల్ల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోయినా వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి ఏమన్నాడు? తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి. ప్రభువే మాట రాయించాడు అంటే మనం మర్చిపోతాం. ఇక్కడ ఆగుతాం. ప్రభు చేసిన మేలుని మర్చిపోతామని, ప్రభు ఇచ్చిన రక్షణను మర్చిపోతామని, ప్రభు ఇచ్చిన పాపక్షమాపణను మర్చిపోతామని, ప్రభు ఇచ్చిన రక్షణ ఆనందము మర్చిపోతామని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తాడు. చదువు. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అన్నీ కాదు, ఒక్కటైనా
ఏడుస్తున్నాను. ఏమక్క ఏడుస్తున్నాను. గుడ్డివారు, దూరదృష్టి లేని వారు అయిపోతారు. నాకు ఆ గుడ్డితనం, ఆ పరిస్థితి కావాలా? మనకి కావాలా? అదే నా ప్రభు కోరుకొని మనం రక్షించింది. అక్కడ నాకు టైం 7 గంటలకు అని చెప్పాను ఫస్ట్. నాకేమనుకోండి దయచేసి తప్ప నాకు 7:30 అని చెప్పారు. నేను నా స్టాప్ నుంచి నేను 6 గంటలకు వచ్చాను. మేళవాళ్ళు మీరు 8 గంటలకు వచ్చాను. ఎంత బాధగా నేను ఎత్తాడు అందరికీ మంగళవాసి చాలా పనులు ఉంటాయి. కానీ కాదని చాలా గడి ఉంటుంది. పిల్లల్ని చూసుకోవాలి, భర్త చూసుకోవాలి, వాళ్ళకన్నీ చేసి కాదొచ్చింది. అందుకే అండి ప్రభువు మీద ఆధారపడి మన శక్తి చేత మనం చేయలేదు, మన బలం చేత మనం చేయలేదు. మన బలాన్ని నమ్ముకొని మనం చేస్తే మనం నష్టపోతాం. ప్రభు నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను పరిచర్యకి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి, నాకు సామర్థ్యం లేదు, నేను అన్ని చెక్కబెట్టుకొని వెళ్ళాలి, నాకు సామర్థ్యం లేదు. ప్రభు మీద సామర్థ్యం మీద ఆధారపడి నువ్వు పంచి ఆ రోజు ప్రభువే ఇస్తాడు శక్తి. ఆయనే తన పునరుద్ధరణకు శక్తిని ఇస్తాడు. మన పాపాలు క్షమించబడటానికి యేసు ప్రభువు శిలువలో మరణించారు. పాపం మీద జయం పొందడానికి ఆయన మరణ పొంగులను విరిచి జయించి తిరిగి లేచాడు. పాప క్షమాపణ పొందగానే అయిపోయింది. జీవితాంతం వీటితో మనకి పోరాటం. వీటి మీద మనం చేతున్నారు. ప్రతిరోజు మనం షైన్ అవుతున్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యంతో సరిచేయబడతా ఉన్నాం. ప్రతిరోజు దేవుని వాక్యంతో సరిచేయబడతా ఉన్నారంటే మనకి ఏముండాలి? దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలంటే దేవుని అమితంగా ప్రేమించాలి. దేవుని అమితంగా ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసమ్మా? హృదయంలో పొంగే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత లేకపోతే మనం యేసయ్య ప్రేమ ఎంత శ్రేష్టమైన తెలుసు. మనకి ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని విషయాల్లో మనం పడిపోతూ ఉన్నా, ఎన్ని విషయాల్లో ఆయనకి అవిధేయత చూపిస్తూ ఉన్నా, ఎన్ని విషయాల్లో ఆయన్ని మనం విసిగిస్తూ ఉన్నా, ఇంకా మనల్ని సహించుకుంటూ భరించుకుంటూ మనల్ని ఓర్చుకుంటూ ఆయన నడిపిస్తున్నారు. ఆ ప్రేమ మనకు అర్థమవుతుంది. మనం ఉండగలమా? ఆ ప్రేమ అర్థమైపోయి ఎవరికి వారు మనం వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకొని వ్యక్తిగతంగా మన హృదయం యొక్క నైజము దేవుని వాక్యం ద్వారా దేవుని మీద ఆధారపడి మనము సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే మగ్దలేనే మరియకి దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, ఆ సాక్షి జీవితం మనకు కూడా ఇస్తారు. మన ప్రభువుకి నమ్మకంగా ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసామా? మన ప్రభువుకి మనం వ్యక్తిగతంగా మనం నమ్మకంగా ఉండటం వల్ల మన కుటుంబంలో మాదిరిగా ఉంటాం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే మనసు కలిగి ఉంటే, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే మనసు. యేసు ప్రభువుని సంతోషపెట్టాలి, నా జీవితం ద్వారా యేసు ప్రభువారికి మహిమ తీసుకురావాలి,
యేసుప్రభు వారికి నమ్మకంగా జీవించాలి అన్న ఆశతో ప్రతి ఒక్కరూ ఉంటే మన కుటుంబము పరలోకపు ఆనందంతో నిండిపోయి ఉంటుంది. మన కుటుంబం ద్వారా సంఘం అభివృద్ధి. మేరక అంటే చాలా ఇష్టం. మేరక నాది స్వీట్ షాప్. నేను ఎంతో ప్రేమతో మేరకకు ఒక లడ్డు తెచ్చాను. అక్కడికి తినిపించాలని లడ్డు తెచ్చింది. లడ్డు తీసుకున్నాను. నా చేతికి, నేను లడ్డు పట్టుకున్న చేతికి మొత్తం గజ్జి ఉంది. గజ్జి ఈ చేతిలో, అరచేతిలో లడ్డు ఉంది, చేతికి అంతా గజ్జి ఉంది. అక్కకి ఇచ్చా లడ్డు. అక్క తింటదా? తినగలదా? తినగలదమ్మా? తినలేదు. ప్రేమ ఉంది, అమితమైన ప్రేమ ఉంది నా మీద, నాకు ఆమె మీద నాకుంది అమితమైన ప్రేమ ఉంది. నేను మంచి ఉద్దేశంతో నేను ఇస్తున్నాను లడ్డు, అక్క మీద ప్రేమతో ఇస్తున్నాను. కానీ నా చేతికి ఏముంది? గెచ్చుంది. తింటదా అక్క? పోనీ అక్కిస్తుంది, నేను తినగలనా? నేను తినలేను. మన హృదయ నైజం మారకుండా, మన పరిస్థితి మారకుండా, మన వాక్యంతో ప్రతిదినం మనం సరి చేసుకునే అనుభవం మనకి లేకుండా మనం చేసే భక్తి కూడా అలాగే. మనం చేసే భక్తి కూడా ప్రభువుకి అలాగే కనపడుతుంది. వ్యక్తిగత పరీక్ష లేకుండా మనం చేసే భక్తి ప్రభువుకి అలాగే ఉంది. ఇస్తారమ్మా లేదు, ఇస్తారా? చేస్తామా అలాంటి భక్తి? ప్రభు మెచ్చుతారా అలాంటి భక్తిని? మెచ్చుతారా? నేనన్నా మనం ప్రయత్నం చేయడానికి మొదలుపడదు. కూర్చుంటే మనం మొదలుపడదు. మనల్ని బలహీనంగా ఉంచుతాం. మన బలహీనమైన స్త్రీలను ఉండటానికి దేవుడు పిలవ. మన పురికొల్పు కోసం, మన ఆదరణ కోసం, మన ఉద్యోగం కోసం ఎన్నో సాక్ష్యాన్ని ప్రేమ కలిగిన దేవుడి జీవితంలో మన కోసం రాయించి పెట్టాడు. ఇది నుంచైనా ప్రభా నేను మన సంతోషపడ్డాను. నా ఇంట్లో నాకు ఎన్ని వ్యతిరేకతలైనా ఉన్నాయి. వాటన్నింటి మధ్యలో నేను ఎంత నలిగిపోయినా సరే నా సాక్ష్యాన్ని, నా మాదిరిని పొగుడుకోవద్దు ప్రభా. చాలా కష్టం అక్క, చూపించడం చాలా కష్టం. మన శరీరం అడ్డం వస్తుంది, కోపం వస్తుంది, మన ఈగో హర్ట్ అవుతుంది. అన్నిటికీ ప్రాబ్లం. కానీ వాటన్నిటికీ చచ్చిపోయే కదా ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు. సాక్షాత్తు దేవాది దేవుడే తగ్గించుకొని మన కోసం ప్రాణం పెట్టేదానికి ఏం యోగ్యత ఉందని మన కోసం ప్రాణం పెట్టారైనా? ఆయనే అంత తగ్గించుకొని, ఆయనే అంత చంపుకొని యోగ్యత లేని మన కోసం ప్రాణం పెట్టారు. మనకెందుకు అక్కర్లేదు? మన భక్తి బాగా రుచికరంగా ఉన్న లడ్డుని తెచ్చి తెచ్చినట్టు ప్రభువు కోరుకోండి. మనం ఇది మన సరి చేసుకుంటాం. ప్రభు మీద ఆధారపడి ప్రభు ఇది చిన్న నమ్మకమైన పాత్రగా ఉండాలి. నా హృదయ నైజము వాక్యం ద్వారా మార్చుకోవాలి. అది మీకే సాధ్యం ప్రభు, నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదు. మీ మీద ఆధారపడుతున్నాను. మనం ప్రభు మీద ఆధారపడినట్లయితే మద్దలేని మరివంటి మంచి సాక్ష్యం మనకు కూడా పొందుకోవాలి.
అలాంటి సాక్ష్యం పొందుకోవడానికి మనం ఇష్టపడుతున్నాము. ఇష్టపడ్డాము. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసి చిన్న ప్రార్థన సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, వాక్యం అన్నాం కదా, వాక్యం సరే ప్రార్థన చేసుకుంటాము. రేపు తండ్రి ప్రభావ ఈ రాత్రి కాలంలో తండ్రి ఆయన వ్యవహారాలు బయటకు కలిసి కొన్ని ఆడపడుతుంది మాట్లాడుతూ వచ్చింది ఎవరుగా ఉన్నారు. దేవా, ఎన్నోసార్లు స్త్రీల గురించి మా ముందు పెడుతున్న మాటలు బట్టి మీకు అందరూ చెల్లించుకుంటున్నాను. దేవా, ఆయన మేము ఈ సన్నిలో కొన్ని ఆడపడాలంటే ఆయన ఏ విధానంలో ఈ సన్నిలో ఉంటే మా ప్రభావం మీరు బలహీనమైన మా దేహాలను మా జీవితాలను మీరు బలపరుస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ దాసరాలను మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభా దేవా, మా ప్రభా మీ రూపంలో చేర్చబడిన అతన్ని చేయబడిన మీ దాసరాలు అవ్వమ్మ, మా ప్రభా మా మూలపితురాలు తల్లి, మా ప్రభా ఆది తల్లి, మా ప్రభా అతని గురించి మీరు సెలవిస్తూ వచ్చినారు. దేవా, సాతాను యొక్క బాణములకు ఆయన కుయుక్తికి లోనైపోయి దేవా నష్టపోతూ వచ్చింది. మా ప్రభా దేవా, అయితే తన ద్వారా మీరు చెప్పుకోవడానికి ఏ మంచి కనపడలేదు కానీ మా ప్రభా దేవా నా తండ్రి మీరు మగ్గులైన మరే గురించి తన జీవిత సాక్ష్యాన్ని గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. అయితే దేవా జీవమన కృపా వరములలో నా తండ్రి అవ్వను కూడా మీరు పెడుతూ వచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ చివరి దినాల్లో మా జీవిత సాక్ష్యము, మా జీవితాలు, మా బ్రతుకులు ఎలా ఉన్నాయో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. దేవా, మేము ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి కనపరిచినా దేవా మా హృదయం నీకు ఇష్టంగా లేకపోతే మా జీవితాల్లో మా కృపావరంలో అయినా మేము పాలిభాగస్తులు కాలేము. ఆ రాజ్యంలో మీతో పాటు మేము ఉండలేము. మా హృదయం మీకు ఇష్టంగా ఉండదు ప్రభా. దేవా, నా హృదయం మా హృదయం మీకు ఇష్టంగా ఉండటానికి, మీ జీవమనే కృపావరంలో మేము పాలిభాగస్తులుగా ఉండటానికి తండ్రి నన్ను క్షమించి మమ్మల్ని బలపరచండి. ఆ విధానంలో మమ్మల్ని తీసుకురండి. తన సాక్షి జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతూ వచ్చిందో దేవా, 7 దైవం వెళ్ళిపోయిన తర్వాత ఎలా నేను మహిమపరుస్తూ వచ్చిందో దేవా, నీ మీద ఆధారపడింది ఆయన సాక్షాత్తు నేను జీవితం జీవిస్తూ వచ్చింది. ఆ జీవితం మీరు మాకు దయచేయమని మీ సంఘంలో ప్రార్థిస్తున్నాను. తండ్రి కనికరించండి, కృప చూపించండి. తిరిగి నా తండ్రి మీద అవసరాలు కూడా ఇంతవరకు వాడుకుంటూ వచ్చారు. ఇది ముందు కూడా నా తండ్రి సాక్ష్యంలో కూడా సహాయం చేయండి. ఏ విధంగా మీ రక్షణ నడిపించాలి మీరే మాట్లాడండి, సహాయం చేయండి. చెప్పబడిన ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి, ఫలింపులకు తీసుకురామని. అయ్యా, ఏ మాత్రం నిష్ప్రయోజనం కాకుండా మంచి నిలబడి మళ్ళీ ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, 30 నూరంతులుగా ఉండడానికి సహాయం చేయండి. దేవా, మా జీవితాలను సాక్షాత్తుగా నా తండ్రి మా హృదయాలకి మహిమార్థముగా మా జీవితాలు మీకు పానార్పణముగా పోయడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని ఆ పనుల నిత్య మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరుచుకోవాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుతున్నాను. మనకి రక్షణ సాక్ష్యం గురించి దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఇది పంచుకుంటాను.